ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా సాయంత్రము ప్రదోషకాలంలో శివలింగానికి అభిషేకం చేసినట్టయితే శివుడు మనకి ప్రసన్నమవుతాడండి. మనము తెలిసి తెలియక శివలింగం మీద ఒక చిన్న గంగాజలం చుక్కని వేసినంత మాత్రానే శివుడు పొంగిపోతాడు. ఒక చిన్న బిల్వదళం సమర్పించినా శివుడు ఎంతో పొంగిపోతాడు. అలాంటిది మనము భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు సాయంత్రం ప్రదోష వేళలో శివలింగానికి అభిషేకం చేసినట్టయితే తొందరగా ప్రసన్నమవుతాడండి. రుద్రాభిషేకం అండి. రుద్రానికి సమానమైనటువంటి 15 మంత్రాలు ఉంటాయి ఇందులో. మరి ఈ 15 మంత్రాలు చదువుతూ ప్రతిరోజు ప్రదోష కాలంలో అభిషేకం చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో శివుడు ప్రసన్నమవుతాడండి. ముందుగా ధ్యానం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే ఖరాభ్యం తే నమో నమః. యాతే రుద్ర శివా తనూషాంతా తస్యైర్నమో నమః. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః. సహస్రబాహవే తుభ్యం నమో మేఢుష్టమాయ తే. కపద్దినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః. నమస్తే చాతసస్థాయ నమస్తే శూలపానయే హిరణ్యపానయే తుభ్యం హిరణ్యపతయే నమః. నమస్తే ఉక్షరూపాయ హరికేశాయ తే నమః. పశూనాం పతయే తుభ్యం పదీనాం పతయే నమః. పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రానాం పతయే నమః. అతతాయి సర్వస్వరూపాయ వనానాం పతయే నమః. రోహితాయ సపతయే వృక్షాణాం పతయే నమః. నమస్తే మంత్రినే సాక్షాత్ కక్షానాం పతయే నమః. ఓషధీనాం చ పతయే నమః సాక్షాత్ పరాత్మనే. ఉచ్చైరఘోషాయ దేవాయ పతినాం పతయే నమః. సత్వానాం పతయే తుభ్యం వనానాం పతయే నమః. సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః. ఆదీనాం పతయే తుభ్యం వ్యాధినాం పతయే నమః. కకుభాయ నమస్తుభ్యం నమస్తేస్తు నిషంఘినే. సేనానాం పతయే తుభ్యం కృత్తిమాయ నమో నమః. తస్కరాణం నమస్తుభ్యం పతయే పాపహరిణే. వంచతే పరివంచతే స్థాయీనాం పతయే నమః. నమో నిచరేవే తుభ్యం అరణ్యపతి